నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో అసలే కరోనా ఆపై కిడ్నీ జబ్బు, ఊపిరికి బలమిద్దాం, మంచి ఆహారంతో కరోనాను తరిమేద్దాం, పుట్టుకతోటి వంకర పాదాలు వస్తే ఇంకా హెల్త్ టిప్। దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి కరోనా వైరస్ ఇవాళ చుక్కలు చూపిస్తోంది। ముఖ్యంగా కిడ్నీ జబ్బులతో బాధపడే వారికి కరోనాతో చాలా ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు। ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడేవారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి ఏ మాత్రం నిర్లక్ష్యం చూపించినా వైరస్ కసిగా కాటేసే అవకాశం ఉంది। ఈ సంక్షోభ కాలంలో కిడ్నీ బాధితులు వైరస్కు చిక్కకుండా ఉండేందుకు ఏం చేయాలో, నిత్య జీవితంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం। ముందు చూస్తే కరోనా, వెనక చూస్తే కిడ్నీ జబ్బు। కిడ్నీ జబ్బులతో బాధపడే వారి పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది। దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో చాలా తేలికగా కరోనా కోరలకు చిక్కుతున్నారు। ఈ నేపథ్యంలో కిడ్నీ బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది। తరచూ డయాలసిస్ కోసం ఆసుపత్రులకు రావాల్సి ఉండటం, మరోవైపు ఒంట్లో రోగ నిరోధకత తక్కువగా ఉండటంతో కిడ్నీ రోగులకు కోవిడ్ వైరస్ సోకే ముప్పు ఇతరులతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది। ఈ నేపథ్యంలో కిడ్నీ బాధితులు కరోనా బారిన పడకుండా కాపాడుకోవటం, ఒకవేళ కరోనా సోకితే ప్రమాదకర లక్షణాలేవైనా పొడసూపుతున్నాయా అనేది గమనిస్తూ ఉండటం అత్యావశ్యకమని నిపుణులు చెబుతున్నారు। కోవిడ్-19 డిసీజ్ మనకి కరోనా వైరస్ వల్ల వచ్చి సంక్రమించే జబ్బు కేవలం ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ కాకుండా ఇతర అవయవాల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది। ఇప్పుడు ఎవరికైతే సీరియస్గా ఇన్ఫెక్ట్ అవుతున్న పేషెంట్స్లో మనం చూసినట్లయితే వాళ్ళకి ఇన్ఫెక్షన్ తీవ్రంగా దాల్చి ఈ సైటోకైన్ స్టార్మ్ అనే ప్రక్రియ మన ఇమ్యూనిటీ రెస్పాన్స్ వల్ల ఇతర అవయవాలు కూడా డ్యామేజ్ అవుతాయి। ఉదాహరణకి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది। అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం। అక్యూట్ కిడ్నీ ఇంజరీ రకరకాల కారణాల వల్ల రావచ్చు। డైరెక్ట్గా వైరస్ కిడ్నీ వల్ల ఉండే అవకాశం ఉంది। దీని గురించి మనకి పూర్తిగా అవగాహన లేదు। అయితే సెప్సిస్ వల్ల, అంటే బీపీ తగ్గిపోవటం వల్ల, ఈ సైటోకైన్ స్టార్మ్ వల్ల కిడ్నీస్ కూడా టెంపరీగా పనిచేయకుండా పోవటం జరుగుతుంది। కొంతమందిలో డయాలసిస్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది। కిడ్నీ జబ్బులు మొదలయ్యాక చాలా మందికి డయాలసిస్ అవసరం అవుతుంటుంది। ఇందుకోసం వారానికి కనీసం 3-4 సార్లైనా ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది। అయితే కరోనా భయంతో కొందరు కిడ్నీ రోగులు డయాలసిస్కు దూరంగా ఉంటున్నారు। మరికొందరు వారంలో 3-4 సార్లకు బదులు 1-2 విడతలతో సరిపెడుతున్నారు। ఆసుపత్రులకు వెళ్తే ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉందన్న భయం వారిని వెంటాడుతున్నది। అయితే డయాలసిస్ తగ్గించుకోవటం లేదంటే పూర్తిగా మానేయటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు। డయాలసిస్ చేయకపోతే రక్తంలో పొటాషియం పెరిగిపోయి గుండె లయ తప్పుతుంది। ఇదే కొన్నిసార్లు ఆకస్మిక గుండె వైఫల్యానికి దారితీసి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది। ఊపిరితిత్తుల్లో కూడా నీరు చేరి పల్మనరీ ఎడిమాకు దారితీస్తుంది। దీంతో ఊపిరి పీల్చుకోవటం కష్టమై అది కరోనా కంటే ఎక్కువ తీవ్రత ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు। డయాలసిస్ పేషెంట్స్లో ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది డయాలసిస్। ఒకటి హోమ్ డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ అంటాము। రెండోది హిమోడయాలసిస్। హాస్పిటల్ సెంటర్కి వచ్చి వాళ్ళు డయాలసిస్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది। ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి డయాలసిస్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది వాళ్ళు స్ట్రిక్ట్గా అమలు చేయగలరు కాబట్టి వాళ్ళకి కరోనా వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది। వాళ్ళు ఈ టైంలో కొంచెం బెటర్గా చేస్తున్నారు। అలాగే హీమోడయాలసిస్ పేషెంట్స్ వారానికి 2-3 సార్లు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి। హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు తగినంత జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, అలాగే హ్యాండ్ హైజీన్ అది చేస్తూ ఉండాలి। అలాగే ఇన్ హాస్పిటల్లో కూడా హాస్పిటల్ తరపు నుంచి కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఆ ఉన్న డయాలసిస్ పేషెంట్స్లో ఎవరికైతే లక్షణాలు ఈ ఫీవర్ కానీ, ఈ సోర్ థ్రోట్ కానీ ఇంకేదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని సపరేట్గా మనం ఐసోలేట్ చేసుకుని వాళ్ళకి సపరేట్గా డయాలసిస్ చేస్తూ వాళ్ళకి టెస్ట్ చేయించుకుంటూ
వాళ్ళని నార్మల్ పర్సన్స్తో, నార్మల్ డయాలసిస్ పేషెంట్తో కలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసుపత్రులకు వస్తే కరోనా సోకుతుందనే భయంతో డయాలసిస్లు తగ్గించుకోవటం, పూర్తిగా ఆపివేయటం చాలా ప్రమాదం. అలాంటి ఆందోళన అసలు అవసరం లేదు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అన్ని చోట్ల రోగుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ కోవిడ్ ఉంటే వారికి ప్రత్యేక గదులు కేటాయించి పూర్తి ఐసోలేషన్ చేస్తున్నారు. అంతేకాక బయట నుంచి వచ్చే రోగులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటోలు, క్యాబ్లు, ఇతర ప్రైవేటు వాహనాలు వినియోగించకుండా సొంత వాహనాలపై ఆసుపత్రులకు రావాలి. దీనివల్ల బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. డయాలసిస్కు వచ్చేటప్పుడు మాస్క్, చేతికి గ్లౌజులు ధరించాలి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. కరోనా భయంతో వైద్యుల సూచనలు లేకుండా సొంత నిర్ణయాలతో డయాలసిస్కు దూరంగా ఉండటం సరికాదు. అది ప్రాణాలకే ముప్పు అని గుర్తుంచుకోవాలి. డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా చాలా వరకు నియంత్రణగా ఉండటం మంచిది. వాళ్ళ డైటీషియన్ని సలహా తీసుకొని దానికి సంబంధించినట్టుగా కొన్ని విటమిన్స్ ఉండేవి, అలాగే కొంత విటమిన్ డి, అలాగే విటమిన్ సి, విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం, ఫ్రెష్గా ఉన్న ఆహారాలు తీసుకోవటం, అలాగే స్ట్రెస్ని తగ్గించుకోవటం. అంటే స్ట్రెస్ కూడా మనకి బాగా ఇమ్యూనిటీని తగ్గించే అవకాశం ఉంది. అలా యోగా కానీ కొంచెం యాక్టివ్గా ఉండే పద్ధతులను పాటించడం, అలాగే బ్రిస్క్గా ఇంట్లోనే వ్యాయామం చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే కొంతవరకు మనం బాడీలో ఇమ్యూనిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే ఈ కోవిడ్-19 డిసీజ్ మనకి సంక్రమించినా కూడా దాని తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి కరోనా ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులు అప్రమత్తంగా ఉండాలి. ఒంట్లో రోగ నిరోధకతను పెంపొందించుకోవాలి. నిమ్మజాతి పండ్లు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, చికెన్ వంటి వాటిని తరచుగా తీసుకోవాలి. జ్వరం, దగ్గు వంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. మాస్కును ధరించటం, భౌతిక దూరాన్ని పాటించటం, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తల్ని తప్పనిసరిగా పాటించాలి. ఈ జాగ్రత్తలు కరోనా ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి. కరోనా వైరస్ చెలరేగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో కిడ్నీ రోగులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళ్లొద్దు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వైరస్ సోకకుండా శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలి. కరోనా తాలూకు లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కోవిడ్-19 వైరస్ విజృంభణతో ఇప్పుడు అందరి దృష్టి ఊపిరితిత్తులపై పడింది. కొత్త కరోనా వైరస్ శ్వాసకోశ కణజాలాలని దెబ్బతీస్తుండటం, ఊపిరితిత్తుల్లోని గాలి గదులు చెడిపోయి ప్రాణాల మీదకు వస్తుండటం ఇవాళ మనందరం చూస్తున్నాం. ఊపిరితిత్తులు బలంగా ఉన్నవారు కరోనా జబ్బును కాస్త గట్టిగానే ఎదుర్కోగలుగుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనందరం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగ అలవాటుకు దూరంగా ఉండటం, కాలుష్యం బారిన పడకుండా చూసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఊపిరితిత్తులకు ఎలా ఊతమివ్వచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పొగ అలవాటును తప్పనిసరిగా మానుకోవాలి. కాలుష్యానికి దూరంగా ఉండాలి. అంతేకాదు, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం తగినన్ని నీళ్లు కూడా తాగుతూ ఉండాలి. ఊపిరితిత్తుల లోపల పలుచటి జిగురు పొర ఉంటుంది. ఒంట్లో తగినంత ద్రవం ఉంటే ఈ పొర అలాగే పలుచగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు బాగా పనిచేయటానికి తోడ్పడుతుంది. అందువల్ల తగినన్ని నీళ్లు తాగటం మంచిది. గట్టిగా నవ్వితే కడుపు కండరాలకు వ్యాయామం లభించినట్టే. ఇది శ్వాస ద్వారా మరింత ఎక్కువగా గాలిని పీల్చుకోవటానికి తోడ్పడుతుంది. నడక, పరుగు, ఆటల వంటి వాటి మాదిరిగానే నవ్వినప్పుడు లోపలుండే చెడు గాలి ఇంకాస్త ఎక్కువగా బయటికి వెళ్లిపోతుంది. పరిశుభ్రమైన గాలి లోపలికి చేరుకుంటుంది. అందుకే మనం తరచూ గట్టిగా నవ్వుతూ ఉండాలి. ఇంట్లో పరుచుకునే తివాచీల్లో దుమ్ము, ధూళి, తవిటి పురుగులు, బొద్దింకల వ్యర్థాలు, పెంపుడు జంతువుల నూగు వంటివన్నీ పోగుపడతాయి. ఇవి గాలిలో కలిసి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. కాబట్టి తివాచీలను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. వ్యాయామం, శారీరక శ్రమ గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
ఇవి ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. కొన్ని దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాయామం కోసం జిమ్కే వెళ్లాల్సిన పని లేదు. నడక, నెమ్మదిగా పరిగెత్తటం, నీడపట్టున ఆడుకునే ఆటలైనా చాలు. రోజుకి అరగంట చొప్పున వారానికి 5 రోజుల పాటు వ్యాయామం చేయటం మంచిది. గాఢంగా శ్వాస తీసుకునేలా చేసే ప్రాణాయామం వంటి పద్ధతులు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. గ్యాస్ మండుతున్నప్పుడు నైట్రస్ ఆక్సైడ్ అనే రసాయనం వెలువడుతుంది. దీంతో కొందరిలో ఊపిరితిత్తుల్లో వాపు తలెత్తవచ్చు. ఇది దగ్గు, పిల్లికూతలకు, ఆస్తమాకు దారితీస్తుంది. కలప, బొగ్గు, కిరోసిన్ మండించినా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వంటగదిలోంచి పొగ సరిగా వెళ్లిపోయేలా చూసుకోవాలి. బొద్దింకల విసర్జితాలు, వాటి శరీరం నుంచి రాలిపడే భాగాలు గాలిలో కలిసి ఇంట్లో తిరగాడుతూ ఉండవచ్చు. ఇవి అలర్జీలు, ఇతర ఊపిరితిత్తుల సమస్యలను ప్రేరేపించవచ్చు. చిన్నప్పుడు ఈ దుమ్ము ప్రభావానికి గురైన పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల ఇంట్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు కొన్నిసార్లు తీవ్ర సమస్యలకు దారితీస్తుంటాయి. కాబట్టి తరచూ సబ్బుతో చేతులను కడుక్కోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఊపిరితిత్తుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈ దశలో కరోనాను ఎదుర్కోవడానికి స్వీయ జాగ్రత్తలతో పాటు మన ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటం చాలా అవసరం. మన రోజువారీ ఆహారంలో కీలకమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఒమేగా కొవ్వులు, ఆమ్లాలు తదితర పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఏం తినాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. వ్యాధి నిరోధకత సన్నగిల్లితే మన ఒంట్లో జబ్బుల తాకిడి పెరుగుతుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకు రోజువారీ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రోజు మొత్తంలో ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తగినంత నీరు శరీరంలో ఉంటే విషతుల్యాలను శరీరం వెలుపలికి పంపించడం సులభమవుతుంది. ముక్కు, శ్వాసనాళాల్లో జిగురు పదార్థం నిలకడగా ఉండి వైరస్ను లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మంచినీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్రీన్ టీ, హెర్బల్ టీ, సూప్లు, పాలు, మజ్జిగ వంటి వాటిని తరచుగా తీసుకోవాలి. అలాగే ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. సోయా ఉత్పత్తులు, గింజలు, బీన్స్, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్, మటన్, చేప, పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. వ్యాధి నిరోధకతను పెంపొందించడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పనిచేస్తాయి. వాల్నట్స్, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ల పాత్ర కీలకం. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఏ, డి, ఈ, B6, B12 ఇవన్నీ మన ఒంట్లోని వ్యాధి నిరోధకతకు ఊతమిచ్చేవే. ఈ విటమిన్లు ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష వంటి పుల్లటి పండ్లు, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, చికెన్, గుడ్లు, వాల్నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపల్లో దొరుకుతాయి. వీటిని కూడా తరచుగా తీసుకుంటూ ఉండాలి. కలల పంటగా బిడ్డ పుట్టినప్పుడు అన్ని సజావుగా ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అదే బిడ్డ ఏదైనా లోపంతో పుడితే ఆ క్షణంలో ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యధకు అంతు ఉండదు. పిల్లల్లో పుట్టుకతోటి శారీరకంగా, మానసికంగా అనేక రకాల అవకరాలు వచ్చే అవకాశం ఉంది. పాదాల్లో వంకర ఉండటం కూడా అలాంటి లోపమే. అమ్మ కడుపులో పండంటి బిడ్డగా ఎదిగే క్రమంలో పాదాల్లో కండరాలు సరిగా ఎదగకపోవటంతో పాదాల్లో వంకర వస్తూ ఉంటుంది. ఇటు పసిబిడ్డకు, అటు తల్లిదండ్రులకు తీరని మానసిక క్షోభను తెచ్చిపెట్టే పాదాల్లో వంకర గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్లబ్ ఫుట్ అనే సమస్య ఏంటి?
క్లబ్ ఫుట్ అంటే గోల్ క్లబ్ షేప్లో ఉంటుంది, అందుగురించి దాని పేరు క్లబ్ ఫుట్ అని వచ్చింది. దీన్ని కొందరు తెలుగులో వచ్చేవరకు దొడ్డి కాళ్ళు అంటారు, వంకర పాదం అంటారు, లేకుంటే గ్రహణం పాదం అంటారు. గ్రహణంకి దీనికి సంబంధం లేదండి. ఇది చిన్న పిల్లల్లో మగ పిల్లల్లో ఎక్కువ కామన్గా ఉంటుంది. మళ్ళీ 1000 పిల్లల్లో ఒక పిల్లోడికి మనం క్లబ్ ఫుట్ చూస్తాము. పుట్టుకతో వంకర పాదాలు ఎందుకొస్తాయి? ఇడియోపతిక్ అంటారు. అంటే కారణం మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ లేవు, కానీ కొందరు జీనుపరంగా అనొచ్చు, లేదంటే కడుపులో ఉన్నప్పుడు ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు ఆలిగోహైడ్రామినియస్ అంటారు, ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు కూడా ప్లేస్ లేనందువల్ల కాలు వంకరగా పోవచ్చు. ఇంకోటి వచ్చి బ్రీచ్ డెలివరీ, అంటే ఫస్ట్ మనకు పాదాలు డెలివరీకి ఫస్ట్ వస్తాయి కాబట్టి దానివల్ల కూడా పొజిషనల్ వల్ల కాలు వంకర పోయే ఛాన్స్ ఉంటుంది. గర్భిణీ దశలోనే బిడ్డలో క్లబ్ ఫుట్ సమస్యను కనిపెట్టవచ్చా? ప్రెగ్నెన్సీ టైంలో కాలు స్కాన్ చేసినప్పుడు మనకు పాదాలు ఒకటే కానీ రెండో కానీ వంకర ఉండవచ్చు. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ స్కాన్ అయిపోయిన తర్వాత పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్కి వచ్చి మేము ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చా, లేదంటే పిల్లోడికి ఈ క్లబ్ ఫుట్కి ట్రీట్మెంట్ ఉందా లేదా, లేదంటే పిల్లోడు లైఫ్ నార్మల్గా లీడ్ చేస్తా లేడా పెద్దగా అయ్యాక అని డౌట్స్ రేస్ చేస్తారండి. సో మన స్కాన్లో ఖాళీ పాదాలే ఇన్వాల్వ్ అయ్యండి, వేరేది స్పైన్ లాంటిది లేకుంటే వేరే జాయింట్స్ ఇన్వాల్వ్ లేకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చండి, ఆ అపోలు ఏమీ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్ ట్రీటబుల్ అండి. పిల్లలో వంకర పాదాలను ఎలా సరిచేస్తారు? ఒక్క కాలు మనకు ఇన్వాల్వ్ అయినప్పుడు, వన్ సైడ్ ఇన్వాల్వ్ అయినప్పుడు కొద్దిగా మన కాలు కొద్దిగా చిన్నగా ఉంటుంది, పిక్క కొద్దిగా సన్నగా ఉంటుంది, ఇంకా వేరే ఇష్యూస్ ఏమీ ఉండవండి. ట్రీట్మెంట్ మనం ఒక్కసారి బేబీ డెలివరీ అయిన తర్వాత ఒకసారి మీకు కన్సర్న్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ చూపించాలి. చూసిన తర్వాత బేబీ హెల్దీగా ఉండి మనకి ఏ ఇష్యూస్ లేకుంటే 7 days ఆఫ్ లైఫ్ తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీని ట్రీట్మెంట్లో మనకు 2 types ఉంటాయి. ఫస్ట్ వచ్చేవరకు మనకు ఏదైతే వంకర కాళ్ళు ఉందో దాన్ని స్ట్రైట్ చేసుకోవడం, దాన్ని డిఫార్మిటీ కరెక్షన్ అంటాము. ఇంకోటి సెకండ్ వచ్చి ఈ వంకర కాళ్ళని సీదా చేసిన తర్వాత మెయింటెనెన్స్ కోసం అండి, మెయింటైన్ కూడా చేయాలి. ఫస్ట్ వంకర కాళ్ళని సీదా డిఫార్మిటీ కరెక్షన్ బై పాన్సెటీ టెక్నిక్తో మనం సీదా చేస్తాము. దీంట్లో ఏంటి అంటే వారంకోసారి మన పాదాన్ని కొద్దిగా స్ట్రెచ్ చేస్తాము. స్ట్రెచ్ చేసి మన పిండి కట్టు కడతాం, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మనం కాల్ని స్ట్రెచ్ చేసి ప్లాస్టర్ వేస్తాము. వీక్లీ బేసిస్లో మనం ఈ ప్లాస్టర్ని తీసి ఫర్దర్ పాదాన్ని మళ్ళీ స్ట్రెచ్ చేసి మళ్ళీ ప్లాస్టర్ వేస్తాము. ఇట్లా మనకు కావాల్సినంత డిఫార్మిటీ కరెక్షన్ అయిపోయిన తర్వాత చిన్న సర్జరీ ఉంటుంది. దీనికి మనం యాంకిల్ వెనక భాగాన టెండో అక్యులస్ అనే చిన్న కండరం ఉంటుంది, అది టైట్ ఉంటుంది. దాని చిన్న నీడిల్తో మనం కట్ చేస్తే దీన్ని టినాటమీ అంటాం. దాన్ని టినాటమీ చేసేసి మళ్ళీ ప్లాస్టర్ వేస్తాం. ఈ ప్లాస్టర్ ఫైనల్ ప్లాస్టర్ 3 weeks ఉంటుంది. 3 weeks తర్వాత మనం మొత్తం ప్లాస్టర్ తీసేస్తే మనకి ఏదైతే వంకర పాదం ఉందో మొత్తం కరెక్ట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి మనకు మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది పేరెంట్స్ చేసుకోవాల్సింది. అయితే మెయింటెనెన్స్ లాంగ్ డ్యూరేషన్ అప్ టు మనం 4 years వరకు మెయింటెనెన్స్ చేస్తాము. ఈ మెయింటెనెన్స్లో మనం ఒక్కసారి పాదం కరెక్ట్ అయిపోగానే బ్రేసెస్ ఉంటాయి. దీన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేసెస్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. దాని వచ్చేసి ఫుడ్ అబ్డక్షన్ బ్రేసెసే కానీ, స్టీన్విక్ బ్రేసే కానీ, డీబీ స్ప్లింటే కానీ మనం యూజ్ చేస్తాం. కామన్గా మనం యూజ్ చేసే డీబీ స్ప్లింట్ ఇది వెరీ ఎకనామికల్ అండి, ఈజీగా అవైలబుల్ మనకి. సో ఇది అయితే ఇనీషియల్గా మనం కరెక్షన్ చేసిన తర్వాత స్ప్లింట్స్ ఒకసారి స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 months ఫుల్ టైం వేస్తాం బ్రేస్ని. ఎక్కడ అంటే జస్ట్ బట్టలు మార్చేటప్పుడే కానీ, డైపర్ మార్చేటప్పుడే కానీ అప్పుడే బ్రేస్ని తీస్తాం ఇనీషియల్ 3 monthsలో. లేటర్ ఆన్ అప్ టు ఫ్రమ్ 3 months నుంచి అప్ టు 1 year ఆఫ్ ఏజ్ వరకు ఓన్లీ 14 hours అంటే నైట్ అండ్ నాప్ టైం డే టైంలో పడుకునేటప్పుడు నైట్ పడుకునే టైంకే మనం బ్రేస్ వేస్తాము. దాని తర్వాత 1 year నుంచి అప్ టు 4 years వరకు ఓన్లీ నైట్ టైం వేస్తాము. డే టైంలో సిటీవీ షూస్, నార్మల్ షూస్ లెక్కనే సిటీవీ షూస్ ఉంటాయి, కొద్దిగా మోడిఫికేషన్ ఉంటాయి నార్మల్ కన్నా. అవి డే టైం సిటీవీ షూస్ వేస్తాం, నైట్ టైం వచ్చే వరకు డీబీ స్ప్లింటే కంటిన్యూ చేస్తాం. కొన్నిసార్లు మనకు క్లబ్ ఫుట్ అనేది చిన్న పిల్లలు చూస్తాం, ప్రీటర్మ్ బేబీసే కానీ లో బర్త్ వెయిట్ బేబీస్లో చూస్తాము. వీళ్ళు లాంగ్ టర్మ్ ఎన్ఐసీలో ఉంటారు. అది అయితే క్లబ్ ఫుట్ అనే ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీ కాదండి. మెల్ల బేబీ కంప్లీట్గా మెడికల్లీ ఫిట్ అయిపోయి మనకు మినిమం వచ్చేవరకు 2.5 to 3 kgs అచీవ్ అయిన తర్వాత ఏ ఇష్యూస్ లేనప్పుడు అప్పుడు మనం క్లబ్ ఫుట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏదో సోకాల్డ్ మనం సీరియల్ ప్లాస్టరింగ్ కానీ చిన్న సర్జరీస్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా ఎమర్జెన్సీగా చేసే అవసరం లేదండి. క్లబ్ ఫుట్ పిల్లలు ఎంతకాలం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి? 4 years వరకు మనం మెయింటైన్ చేయగలిగితే మనకు ఏ ఇష్యూస్ లేకుండా పిల్లోడి ఫుట్ నార్మల్గా అయిపోతుందండి.
4 years తర్వాత అప్ టు ద ఏజ్ ఆఫ్ స్కెల్టల్ మెచ్యూరిటీ అంటే పిల్లోడు పెరిగేది 14-15 years వరకు పెడతాడు. అప్పుడు మనం రెగ్యులర్గా పిల్లోడిని ఒక 1 yearకి ఒకసారి గమనించుకుంటుండాలి. కాలేమో మళ్ళీ వంకర ఎక్కడ నవ్వుతుందా, రేర్లీగా 5-10% పిల్లలు కొద్దిగా వంకర అయ్యే ఛాన్స్ ఉంది. అట్లుంటే మళ్ళీ బ్రేస్ స్టార్ట్ చేయడము, చిన్న సర్జరీస్ ప్లాస్టర్స్ వేసుకునే అవసరం ఉంటుంది. రేర్గా అవసరం పడకపోవచ్చు, స్టిల్ ఛాన్సెస్ ఉంటుంది. ఇంకో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ వచ్చారు ఒకసారి పిల్లోడు నార్మల్గా నడుస్తున్నాడు అని చెప్పేసి బ్రేస్ ఆపేస్తారు. అది ఎప్పుడూ చేయకూడదండి. ఒక్కసారి మనం బ్రేస్ స్టాప్ చేసాము అనుకుంటే మనకు రికరెన్సే కానీ రిలాప్సే కానీ చాలా హై రేట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ట్రీట్ చేయడం చాలా డిఫికల్టీగా ఉంటుంది. పేరెంట్స్ నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే అర్లీగా డయాగ్నోసిస్ అయిపోయినంత ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ కోసం మనం బ్రేసెస్ వేసుకోవాలి. మీ కన్సర్న్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ వాళ్ళు చెప్పినంత బ్రేసెస్ వేసుకోవాలి. స్కెల్టల్ మెచ్యూరిటీ అప్పటి వరకు ఫాలో చేయాలి. ఇంకా వేరే ఇష్యూస్ ఏమీ ఉండవండి. బిడ్డ పుట్టగానే సాధ్యమైనంత త్వరగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు వేయటం, అవసరమైతే స్ప్లింట్లు, వాకర్ బూట్ల సాయం తీసుకోవటం ద్వారా పసిబిడ్డలో పాదాల వంకరను చాలా వరకు సరిచేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. కరోనాను కట్టడి చేయడానికి జన సమూహాలకు దూరంగా ఉండండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నోటికి అడ్డుగా మాస్క్ను ధరించండి. మాస్క్ అందుబాటులో లేకపోతే చేతి రుమాలను అడ్డుగా కట్టుకోండి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.